ఆంధ్రప్రదేశ్ ఓటర్ మహాశీలారా, ఉద్దానం యొక్క ప్రజల యొక్క బాధ వేదన గత ప్రభుత్వాల్లో పట్టల. గత ప్రభుత్వాల్లో ఉన్నటువంటి పాలకులకు జనం యొక్క సొమ్ముని వెనక వేసుకుంటాం మాత్రమే నేర్చుకున్నారు. వారి కుమారులకి వారి తదనంతరం కూర్చొని తినటానికి కోట్ల రూపాయలు ఖాళీ స్థలాలు కూడా మిగిల్చకుండా దానాదత్తం చేసినటువంటి ఘనత గత ప్రభుత్వాల్లోటువంటి పాలకులకుంటే ఒక్క జగనన్నకు మాత్రమే ఉద్దానం యొక్క బాధితుల గోడు చూశాడు, విన్నాడు, చేశాడు. అదేందో తెలుసా? ఒక హాస్పిటల్ నియమించాడు. పలాస ప్రాంతంలో ఒక హాస్పిటల్ నియమించి ఉద్దానం బాధితుల కొరకు 200 పడకలు కలిగినటువంటి ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నియమించి అక్కడ ఉన్నతంగా ఒక వైద్యాన్ని అందిస్తూ 200 మందికి ప్రతిరోజు కూడా డయాలసిస్ చేసేటువంటి ఏర్పాట్లు చేశాడంటే ఆలోచించండి. ఒక్కరోజు ప్రతిరోజు 200 మందికి డయాలసిస్ జరుగుతున్నటువంటి హాస్పిటల్ అంటూ ఉంది అని అంటే అది ప్రభుత్వ హాస్పిటల్లో ఒక జగనన్న పాలనలో పలాస ప్రాంతంలో 85 కోట్ల రూపాయలతో వారికి కావలసినటువంటి సదుపాయాలు అందించాడు. 745 కోట్ల రూపాయలతో త్రాగునీటిని 1000 కిలోమీటర్ల పైపు లైన్ లాగిచ్చి 7 రకాలుగా శుద్ధి చేయించి వాటర్ సప్లై అందిస్తున్నాడు. కేవలం కిడ్నీ సమస్యలకు పరిష్కారం చేసేటువంటి దిశగా పనిచేస్తున్నాడు జగనన్న. ఓటర్ మహాశీలారా, ఈరోజు నీ ఓటు కోసం నీ దగ్గరకు వచ్చి దండాల పెడుతున్నటువంటి దొంగల ముఠ రాష్ట్రంలో తిరుగుతుంది. అలాంటి వారి మాటలు వినొద్దు, నమ్మొద్దు దయచేసి. ఎందుకంటే కేవలం నీ ఓటు బ్యాంకు ద్వారా వారు పాలకులయ్యి తర్వాత ప్రజలను పట్టించుకోరు. నువ్వు దండాలు పెట్టి నమస్కారాలు పెట్టి సాష్టాంగ పడినా పట్టించుకోరు. ఉదాహరణకి మాది వేలూరు. మా ఊరిలో స్థలాలు ఇస్తానన్నటువంటి పెద్ద మనుషులు ఏమయ్యారో అర్థం కాల. కాబట్టి చేసిన హామీలన్నీ తొంగలో దొక్కేటువంటి దొంగలు ఉండారు. మేనిఫెస్టోలను కూడా అంతు చెక్కకుండా చెత్త కుండీలు వేసేటువంటి దుర్మార్గులు ఉన్నటువంటి రాష్ట్రం మంది. అలాంటి దొంగల ముఠ రాష్ట్రంలో తిరుగుతున్నారు. ఓటర్ మహాశీలారా, బహు జాగ్రత్తగా ఉండండి. జగనన్నకు ఓటు వేసి భావితరాలు భవిష్యత్తు, నీ కుటుంబం ఉన్నతంగా ఉండాలన్నా, నీ పిల్లల భవిష్యత్తు గొప్పగా ఉండాలి అన్న, రాబో తరాల్లో మంచి పథకాల ద్వారా మంచి అభివృద్ధి పొందాలన్న 16 లక్షల ఉద్యోగాలు ఏ ప్రభుత్వం అందించిందండి? ఏమండి, గత ప్రభుత్వాలు అందించినాయా? ఆలోచించండి. జగనన్న ప్రభుత్వం ఈ యొక్క 3 ఏళ్ల పాలనలో అందించింది. దొంగల ముఠా చెప్పి దొంగ అబద్ధాలను నమ్మొద్దు. కాబట్టి వాడెవడో వస్తే జాబ్ వచ్చేది శుద్ధ అబద్ధం. వినొద్దు, నమ్మొద్దు. ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసుకొని మరొకసారి జగనన్న పాలన తెచ్చుకుందాం.